కాలం తన గమనాన్ని మార్చుకున్నా, యుగాలు మారిపోయినా చెక్కుచెదరని ఒక మహా అద్భుతం ఈ దేశం. భారతదేశం అంటే కేవలం సరిహద్దులున్న భూభాగం కాదు. అది కొన్ని వేల ఏళ్లుగా విరామం లేకుండా ప్రవహిస్తున్న ఒక అదృశ్య జ్ఞాన చైతన్యం. ప్రపంచ యవనికపై ఎన్నో సామ్రాజ్యాలు ఉద్భవించి కాలగర్భంలో కలిసిపోయాయి. కాని భారతం మాత్రం తన మూలాలను వీడక నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది. అందుకే ఈ నేల వేదభూమిగా కీర్తించబడింది. 1. విద్య, ఆత్మను మేల్కొలిపే ప్రయాణం. ప్రాచీన భారతీయులకు విద్య అంటే కేవలం బతుకు తెరువు కోసం నేర్చుకునే విద్యుత్తు కాదు. అది ఒక జీవన యజ్ఞం. మనిషి తనలోని తాను ఎవరు, ఈ అనంతమైన విశ్వం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని వెతికే అన్వేషణే విద్య. చైతన్య వికాసం సమాచారాన్ని మెదడులో నింపడం కాదు, బుద్ధిని ప్రకాశింపజేయడమే అసలైన విద్య. ప్రకృతితో అనుబంధం. ఇక్కడ ప్రకృతి కేవలం వనరు కాదు, అది ఒక గురువు. సూర్యుడు కాలచక్రానికి సాక్షి అయితే నది నిరంతర జీవన ప్రవాహానికి నిదర్శనం. అంధకారంలో వెలిగిన జ్ఞాన దీపాలు. ప్రపంచమంతా ఇంకా అజ్ఞానపు నీడల్లో ఉన్న కాలంలోనే భారతం విజ్ఞానపు శిఖరాలను అధిరోహించింది. గణితం, ఖగోళం, వైద్యం మరియు తర్కశాస్త్రాల్లో మనం సాధించిన ప్రగతి అద్భుతం. విశ్వవిద్యాలయాల వైభవం. తక్షశిల, నాలందా వంటి క్షేత్రాలు కేవలం భవనాలు కావు, అవి ప్రపంచ విజ్ఞాన భాండాగారాలు. పర్షియా నుండి గ్రీస్ దాకా ఎందరో జిజ్ఞాసువులను ఆకర్షించిన మేధో కేంద్రాలు ఇవి. 3. గురుకుల వ్యవస్థ, హృదయ సంవాదం. ఇక్కడ జ్ఞానం కేవలం తాళపత్ర గ్రంథాలకే పరిమితం కాలేదు. అది గురువు పెదవుల నుండి శిష్యుని హృదయంలోకి మౌనంగా ప్రవహించింది. గురుకులంలో శిష్యుడు అక్షరాలను మాత్రమే కాదు, అంతులేని క్రమశిక్షణను, త్యాగాన్ని మరియు వినయాన్ని ఆకళింపు చేసుకున్నాడు. 4. ప్రపంచానికి భారతీయ సందేశం. భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యున్నత కానుక జ్ఞానాన్ని శక్తిగా కాకుండా శాంతిగా మార్చే సంస్కృతి. విజయం సాధించడం కంటే విలువలతో బతకడం గొప్పదని చాటి చెప్పిన ఏకైక నాగరికత మనది. ఆ నిగూఢమైన లోతైన సంస్కృతే నేటికీ మనల్ని నడిపిస్తున్న మార్గదర్శి. వేదాలు శబ్ద తరంగాల్లో దాగి ఉన్న విశ్వరహస్యం. కాలం పుట్టకముందే పుట్టి గాలిలో శబ్దమై నిలిచి తరతరాలుగా గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న అద్భుతం. వేదాలు ఇవి కేవలం అక్షరాల కూర్పు కాదు, ఈ సృష్టిని నడిపించే ఒక అదృశ్య సంకేతనామం. వేదం అంటే కేవలం పుస్తకం కాదు, అది తెలుసుకోవడం, అది ఒక అంతం లేని అన్వేషణ. చతుర్వేదాల అంతర్గత శక్తి. 4 వేదాలు 4 దిక్కుల వంటివి, ఒకదానికొకటి వేరైనా అవన్నీ చేరేది ఒకే సత్యం వైపు. ఋగ్వేదం ఇది ప్రకృతితో సంభాషణ. గాలి, నీరు, అగ్ని, ఇలా ప్రతి శక్తి మనలో భాగమేనని చాటి చెప్పే కృతజ్ఞతామంత్రం. యజుర్వేదం ఇది కర్మ మార్గం, ఆలోచనను ఆచరణగా ఎలా మార్చాలో నేర్పే క్రియాశక్తి. సామవేదం ఇది నాద బ్రహ్మం, సంగీతపు మధురిమతో ఆత్మను శుద్ధి చేసే రాగస్రవంతి. అధర్వణ వేదం ఇది సామాజిక చైతన్యం, మానవ జీవనానికి ఆరోగ్యానికి అవసరమైన లౌకిక విజ్ఞాన భాండాగారం. శృతి వినబడే జ్ఞానం. వేదాల అసలు రహస్యం వాటి ఉచ్చారణలో ఉంది. ఇవి చేతితో రాసినవి కావు, చెవికి వినిపించినవి. అందుకే వీటిని శృతి అంటారు. వేల సంవత్సరాలుగా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కేవలం వినడం ద్వారా, గుర్తుంచుకోవడం ద్వారా ఈ జ్ఞానం మనుగడ సాగించింది. ఇది భారతీయ స్మృతి శక్తి, మెమరీ పవర్. ప్రపంచానికి అందించిన అతిపెద్ద వింత. ఆధ్యాత్మికత వెనుక దాగి ఉన్న విజ్ఞానం. వేదాలు అంటే కేవలం పూజలు మాత్రమే అనుకోవడం పొరపాటు. ఆ శ్లోకాల మాటున ఆధునిక శాస్త్రానికి సైతం అందని రహస్యాలు ఉన్నాయి. ఖగోళం మరియు గణితం, గ్రహాల గమనాలు, సున్నా భావన, సంఖ్యాశాస్త్రం అన్నీ వేదకాలపు మేధోమథనం నుండే ఉద్భవించాయి. సమగ్ర విద్య, వైద్యం, ఆయుర్వేదం, యుద్ధ విద్య, ధనుర్వేదం, కళలు, గాంధర్వ వేదం, ఇలా విద్యను ముక్కలుగా కాకుండా ఒక సంపూర్ణ జీవన విధానంగా భారతీయులు దర్శించారు. అన్వేషణే ధర్మం. వేద సంస్కృతి ఎప్పుడూ నమ్ము అని చెప్పలేదు, అన్వేషించు అని చెప్పింది. నేను ఎవరు, ఈ అనంతమైన విశ్వం వెనుక ఉన్న సూత్రధారి ఎవరు అనే ప్రశ్నలను వేయడం ద్వారానే భారతీయులు పరమ సత్యాన్ని చేరుకున్నారు. అంధవిశ్వాసపు చీకట్లను చీల్చుతూ విజ్ఞానపు కాంతుల్లోకి నడిపించే ఒక నిరంతర ప్రయాణమే వేదమార్గం. ఇతిహాసాలు, పురాణాలు, కాలం రాసిన జీవన కావ్యాలు, సమయం అనే తెరపై కాలం చిత్రించిన అద్భుత దృశ్యాలు మన ఇతిహాసాలు. ఇవి కేవలం గడిచిపోయిన కాలపు గుర్తులు కావు, వర్తమానాన్ని నడిపించే సజీవ సాక్ష్యాలు.
దేవతలు మనుషుల్లా భూమిపై నడయాడి మానవ జీవితంలోని సందిగ్ధాలను సంఘర్షణలను అనుభవించి మనకు మార్గనిర్దేశం చేసిన మహత్తర ఘట్టాలివి. రామాయణం ధర్మపథం. రామాయణం ఒక వ్యక్తి ప్రయాణం కాదు, అది ధర్మం యొక్క పరిమళం. త్యాగనిరతి. సింహాసనాన్ని తృణప్రాయంగా వదిలి అడవుల బాట పట్టిన రాముడు మనకు నేర్పేది ఒక్కటే: అధికారం కంటే బాధ్యత, సుఖం కంటే ధర్మం గొప్పవని. ఆదర్శాల ఆవిష్కరణ. ఒక కొడుకుగా, ఒక సోదరుడిగా, ఒక రాజుగా మనిషి తన పరిధుల్లో ఉంటూనే దైవత్వాన్ని ఎలా అందుకోవచ్చో రామాయణం చూపిస్తుంది. మహాభారతం సంక్లిష్ట జీవిత చక్రం. మహాభారతం ఒక మహాసముద్రం. అక్కడ నీడలు ఉంటాయి, కాంతులు ఉంటాయి, వైవిధ్యభరితం. ఇందులో కేవలం నలుపు తెలుపు పాత్రలు ఉండవు. ప్రతి పాత్ర వెనుక ఒక తర్కం, ఒక వేదన, ఒక కర్మఫలం దాగి ఉంటుంది. జీవిత దర్పణం. ఇక్కడ లేనిది మరెక్కడా లేదు అని చాటి చెప్పే ఈ గ్రంథం మానవ మనస్తత్వంలోని లోతుల్ని, కుట్రల్ని, యుద్ధాల్ని మరియు చివరకు మిగిలే శాంతిని మన కళ్లకు కడుతుంది. పురాణాలు కథల రూపంలో చరిత్ర. పురాణాలు అంటే కేవలం కల్పితాలు కావు. అవి మన పూర్వీకులు భద్రపరిచిన జ్ఞాననిధులు. జ్ఞాన సంకలనం. వంశవృక్షాలు, నక్షత్ర మండలాల స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు మరియు కాలచక్రం యొక్క గమనాన్ని పురాణాలు కథల రూపంలో భద్రపరిచాయి. అనుభవ పాఠం. నీతిని ఉపదేశంగా చెబితే వినకపోవచ్చు, కాని ఒక అనుభవంగా, ఒక కథగా చెబితే అది గుండెల్లో నాటుకుంటుంది. అందుకే పురాణాలు సామాన్య మానవుడికి కూడా పరమార్థాన్ని చేరవేస్తాయి. కాలాతీత సందేశం. భారతీయ సంస్కృతిలో కథ కేవలం వినోదం కాదు, అది ఒక అస్త్రం. అజ్ఞానాన్ని ఛేదించే అస్త్రం. విజయం కంటే విలువలే శాశ్వతమని, అధికారం కంటే ఆత్మాభిమానమే మిన్నా అని ఈ గాథలు ప్రతి తరానికి మౌనంగా బోధిస్తూనే ఉంటాయి. ఇవి పుస్తకాల్లో అక్షరాలు కావు, భారతీయ రక్తంలో ప్రవహిస్తున్న సంస్కార బీజం. ఆగమాలు శిల్పం. శిలల్లో నిద్రించిన చైతన్యం. శతాబ్దాల కాలంగా మౌనంగా నిలిచియున్న ఆ రాతి కట్టడాల వెనుక ఒక అద్భుత ప్రపంచం దాగి ఉంది. భారతీయ ఆలయాలు కేవలం భక్తిని చాటే స్థలాలు కావు, అవి భూమిపై వెలిసిన జ్ఞాన భాండాగారాలు. నిశ్శబ్దంగా ఉండే ఆ రాళ్లు, గాలిలో కలిసిపోయే మంత్రాలు అన్నీ ఒక క్రమశిక్షణతో కూడిన విజ్ఞాన శాస్త్రానికి నిదర్శనాలు. ఆగమ శాస్త్రం. విశ్వనిర్మాణ రహస్యం. ఆలయం అనేది కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన కట్టడం కాదు, అది ఆగమ శాస్త్రాల పునాదుల మీద నిర్మించబడిన ఒక శక్తి క్షేత్రం. శాస్త్రాల సమ్మేళనం. ఖగోళ శాస్త్రం, గణితం మరియు శిల్పకళలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఒక మహోన్నత రూపాన్ని సంతరించుకున్నాయి. ఆలయం ఒక ప్రతిరూపం. గర్భగుడి నుండి ఆకాశాన్ని తాకే గోపురం వరకు ప్రతి అంగుళానికి ఒక లెక్క ఉంది. ఈ నిర్మాణం మానవ శరీరాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే దైవం ఎక్కడో లేడు, నీ శరీరమే ఒక దేవాలయమని చాటి చెప్పే విశ్వ మానవ ఏకత్వానికి ఇది ఒక సజీవ చిహ్నం. శిలల్లో ప్రాణస్పందన. భారతీయ శిల్పి రాయిని ఒక జడపదార్థంగా చూడలేదు. అతడు తన ఉలితో రాయిని చెక్కడం ప్రారంభించినప్పుడు అది ఒక దేవతామూర్తిగా మాత్రమే కాదు, ఒక చైతన్య శక్తిగా రూపాంతరం చెందుతుంది. మూర్తీభవించిన ఆధ్యాత్మికత. ఆ శిల్పాల్లో ఉండే సున్నితత్వం, ముఖ కవళికల్లోని ప్రశాంతత మనిషిలోని ఆధ్యాత్మికతను మేల్కొల్పుతాయి. జ్ఞాన కేంద్రాలు. ఒకప్పుడు ఈ ఆలయాలే సమాజానికి దిశానిర్దేశం చేసే కేంద్రాలుగా విరాజిల్లాయి. శిల్పకళ ద్వారా సంస్కృతిని, పురాణాలను రాబోయే తరాలకు అందించిన ఘనత మన శిల్పులది. రాతిలో దాగి ఉన్న మౌన సందేశం. వందల ఏళ్ల క్రితం ఏ ఆధునిక పరికరాలు లేని సమయంలో అంతటి ఖచ్చితమైన కొలతలతో అంతటి ఎత్తున్న గోపురాలను ఎలా నిర్మించారు? ఆ శిల్పాల్లోని ఆ నిగూఢ రహస్యమే భారతీయ మేధస్సు యొక్క అసలైన గొప్పతనం. రాయి మాట్లాడదు, కాని అది వినిపించే జ్ఞానానికి ఊపిరిపోసిన దేవభాష. భారతీయ జ్ఞాన మహాసముద్రానికి మూలబిందువు. కాలాతీతమైన శబ్దం. సంస్కృతం. ఇది కేవలం మనుషులు మాట్లాడుకునే భాష కాదు, ఇది ప్రకృతి గమనాన్ని, విశ్వంలోని తరంగాలను అక్షర రూపంలో బంధించిన ఒక శాస్త్రీయ అద్భుతం. భారతదేశం వెలయించిన సమస్త విజ్ఞానానికి సంస్కృతమే శ్వాస. భారతీయ సంస్కృతి యొక్క అసలైన ఉద్దేశ్యం ఒక్కటే: జ్ఞానాన్ని కేవలం అధికారం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఉపయోగించడం. తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లుగా అజ్ఞానపు చీకట్ల నుండి విజ్ఞానపు కాంతులలోకి మనిషిని నడిపించడమే ఈ మట్టి లక్ష్యం. ఈ జ్ఞానగడ్డపై పుట్టిన ప్రతి ఆలోచన ఒక అద్భుతం, ప్రతి అడుగు ఒక చరిత్ర. భారతదేశం యొక్క ఈ అద్భుతమైన జ్ఞాన ప్రయాణం మీకు నచ్చినట్లయితే
ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నిజాలను, నిగూఢ రహస్యాలను తెలుసుకోవడానికి కనకరాజు ఫ్యాక్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ జ్ఞానాన్ని పంచుతూనే ఉందాం.